హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాకింగ్ రేయాన్స్. ఈ వీడియోలో అయితే మీ అందరికైతే ఉగ్గాని డిష్ ఎలా చేయాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నానండి. ఇది రాయలసీమ స్పెషల్ అండి. ఇది ఎందుకంటే అక్కడ చాలా చాలా ఫేవరెట్ టిఫిన్ లాంటిది. మరి ఒకసారి అయితే చూద్దామా. ఇక్కడనైతే నేను మురుమురాలను అయితే తీసుకున్నానండి. మనకు క్వాంటిటీ ఎంత అవసరమో దాన్ని బట్టి తీసుకొని అయితే వాటిని కడుక్కోవాలి. మంచి నీట్గా కడిగేసుకున్నాక కొద్దిసేపు జల్లెడ పట్టేసుకొని అలా 5-10 మినిట్స్ ఆరబెడితే మనకి ఇలా పొడి పొడిగా అవుతుందండి. అలా దాన్ని అయితే పక్కన పెట్టేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనం కావాల్సినవి అయితే పోపు గింజలు అలాంటివి అయితే వేసుకోవచ్చు. ఇక్కడ మనం పోపుకి అయితే కావాల్సినవి అయితే కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ మిర్చి ఉల్లిగడ్డలే కట్ చేసుకున్నాను. మనకు కావాల్సినవి క్యారెట్ అలాంటివి కూడా ఏవైనా ఇష్టంగా మనం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇది చాలా చాలా స్పెషల్ అండి. రాయలసీమ వాళ్ళకైతే చాలా చాలా టేస్టీగా ఉంటది. పిల్లలకి కావాల్సినప్పుడు స్నాక్స్ లాగా ఈజీగా మనము క్విక్ గా అయ్యేటట్టు కూడా మనం చేసుకోవచ్చు. స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఆకలి అవుతుందంటే మనం ఇలా తొందరగా ఉగ్గాని వేసి పెట్టినా గానీ హ్యాపీగా వాళ్ళు తినగలుగుతారు. నేను అయితే దీంట్లో మనం పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ ప్లెయిన్ గా చేస్తున్నాను. కావలసిన ఉప్పు, కారము, పసుపు అలాంటివి మనం ఆయిల్లోనే వేసుకొని అయితే కొద్దిసేపు మనము సన్నం ఫ్లేమ్ లో అయితే దాన్ని పెట్టుకోవాలండి. నేను దీంట్లో టేస్టీ కోసం నేను మిరియాలు కూడా యాడ్ చేశాను. అలా కలిపేసుకున్నాక ఇందాక మనం కడుక్కున్న మురుగుడాలను అయితే దీంట్లో యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. అది కొంచెం సన్నం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటే మనకు ఇది అడుగంటకుండా మంచిగా పొడి పొడిగానే ఉంటదండి. చూడండి, ఇక్కడనైతే ఉగ్గాని అయితే రెడీ అయ్యింది. అసలు రేయాన్స్కి అయితే చాలా నచ్చింది. ఎప్పుడు తను కావాలన్నప్పుడల్లా నేను అప్పుడప్పుడు ఇలా చేసి పెడతాను. ఒకసారి మీరు కూడా పిల్లలకి అలా కావలసినప్పుడు అయితే ఇలా ట్రై చేసి పెట్టండి, హ్యాపీగా తినగలుగుతారు. ఇక్కడ రేయాన్స్ కి పెట్టిన తర్వాత మేము కూడా హ్యాపీగా తిన్నాము. దీంట్లో మనకు బజ్జీలు యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే పెరుగు వేసుకొని కూడా తినచ్చు. మేమైతే ఇక్కడ కొత్తగా ఉంటుందని మంచిగా దాంట్లో పెరుగు యాడ్ చేసుకొని అయితే తిన్నానండి. పెరిగేసేసరికి చాలా టేస్ట్గా ఉండే, హ్యాపీగా తిన్నాను. రేయాన్స్ కి పెరుగు అంటే ఇష్టం లేదు కాబట్టి తను అలాగే తిన్నాడు. నేను ఒకదాన్ని పెరుగు అలా యాడ్ చేసుకొని తింటే అసలు కడుపు నిండా తిన్నట్టుగా అనిపించింది. ఒకసారి మీరు కూడా పెరుగు యాడ్ చేసుకొని అయితే తినండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.